అందరికీ నమస్కారం. రెడ్ ఎఫ్ఎం లిజనర్స్ నుంచి ఒక కాంటెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసిన వాళ్ళని నన్ను లక్కీ డ్రా థీమ్ అని చెప్పి ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రెడ్ ఎఫ్ఎం అండ్ కంగ్రాట్స్ టు అందరు విన్నర్స్కి కంగ్రాట్స్. అండ్ లాస్ట్ టైం వరకు వచ్చి విన్ చేయలేకపోయిన వాళ్ళకి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, యూ విల్ గెట్ బెటర్ లక్. అండ్ కమింగ్ టు రెడ్ ఎఫ్ఎం, ఒక ఎంటర్టైనింగ్ ఛానల్ కాకుండా ఒక ఎంటర్టైనింగ్ ఎఫ్ఎం మాత్రమే కాకుండా అందరికి ఇలాగ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ ఆన్ డూయింగ్ దిస్. అండ్ రెడ్ ఎఫ్ఎంకి 7th యానివర్సరీకి మై హార్టీ కంగ్రాట్స్. అందరికీ నమస్కారం. మసాలా సినిమా 14th రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి. ఎందుకంటే ఒక మూవీకి తీయడానికి, ఆడియన్స్కి చూపించడానికి ఒక పర్పస్ వచ్చి ఖచ్చితంగా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ని చూపించడానికి ఒక సినిమా ఆల్మోస్ట్ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న ఒక మూవీ మసాలా. అండ్ సెకండ్ థింగ్, అగైన్ మల్టీ స్టారర్ మూవీ. సో అందరు ఫేవరెట్ యాక్టర్స్ ఇందులో ఉంటారు. సో మస్ట్ వాచ్ మూవీ ఇది. కమింగ్ టు సాంగ్స్, ఆల్రెడీ చాలా ఎంకరేజ్ చేశారు ఈ సాంగ్స్ని అండ్ మ్యూజిక్ పెద్ద హిట్ అయింది. దానికి థ్యాంక్ యూ సో మచ్ టు ఆడియన్స్. అండ్ మూవీని కూడా అదేవిధంగా పెద్ద సక్సెస్ని చేయండి. అండ్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ మసాలా రిలీజ్ బికాస్ మసాలా అగైన్ ఇంకొక పెద్ద హిట్గా నా కెరీర్లో నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై టీమ్ అండ్ టు ఎంకరేజింగ్ ద హోల్ టీమ్. మీడియాకి చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ కీప్ ఆన్ ఎంకరేజింగ్ అస్. అండ్ మసాలాలో అగైన్ వెంకటేష్ గారితో వర్క్ చేశాను. ఇట్ వాస్ ప్లెజెంట్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్. అండ్ రామ్ అండ్ షాజన్ పదాంసి అందరూ ఉన్నారు. అండ్ కౌసర్ల గారు, అలీ గారు, ఒక పెద్ద కాస్ట్ అండ్ క్రూ తోటి ఈ మూవీ వస్తుంది. సో అందరూ ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి.